హలో ఫ్రెండ్స్, నేను శిరీషాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పొటాటో శాండ్విచ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ శాండ్విచ్ని తయారు చేయడానికి మనకి ఏమేమి పదార్థాలు కావాలంటే, నేను 8 వైట్ బ్రెడ్ని తీసుకున్నానండి. మీరు కావాలంటే బ్రౌన్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. 4 ఉడకబెట్టిన బంగాళదుంపల్ని తొక్కి తీసి పెట్టుకోండి. కట్ చేసిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, ఆయిల్ 2-3 టేబుల్ స్పూన్లు తీసుకోండి. కట్ చేసిన పచ్చిమిరపకాయలు 2, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టీ స్పూన్ పసుపు తీసుకోండి. 6-7 కట్ చేసిన కరివేపాకులు, సాల్ట్ మీ రుచికి తగినంత తీసుకోండి. నేను 3/4 టీ స్పూన్ తీసుకున్నాను. 3 టేబుల్ స్పూన్ల టమాటో కెచప్, 1 టీ స్పూన్ కట్ చేసిన కొత్తిమీర తీసుకోండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఉడకబెట్టిన బంగాళదుంపల్ని తురుముకోవాలండి ఒక బౌల్లో. మీరు కావాలంటే మ్యాష్ చేసుకోవచ్చు, తురుక్కోవచ్చు. నేనంతా తురిమేసాను చూడండి. ఇప్పుడు ఒక ప్యాన్ని వేడి చేసి 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత కరివేపాకు వేసుకోవాలి, పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఈ రెండింటిని 30 సెకండ్లు కలపండి. తర్వాత ఉల్లిపాయలను వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం కలర్ మారిన తర్వాత దీంట్లో పసుపు, ఉప్పు వేసి కలపండి. 30 సెకండ్లు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం తురుముకున్న బంగాళదుంపని వేసుకుందాం. ఉల్లిపాయలు బంగాళదుంప బాగా కలిసిపోయేటట్టు 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే కలుపుతా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ బంగాళదుంప బాగా కలిసిపోయాయి చూడండి. ఇప్పుడు కొత్తిమీరని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం బాగా కలపండి. కొత్తిమీర వేసిన తర్వాత 1 నిమిషం ఇలా కలుపుతా ఫ్రై చేసుకుంటా ఉంటే బంగాళదుంప ప్యాన్ కతుక్కోకుండా ఉంటుందండి. మనకి ఇప్పుడు బంగాళదుంప కూర రెడీ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకొని బౌల్లో తీసుకుందాం శాండ్విచ్ని చేసుకోవడానికి. ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని కొంచెం టమాటా కెచప్ వేసుకొని స్ప్రెడ్ చేసుకుందాం. దానిపైన ఈ బంగాళాదుంప మిక్చర్ని కొంచెం థిక్గా పెట్టుకోండి. మీరు తక్కువ చాలనుకుంటే తక్కువ పెట్టుకోవచ్చు. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఇంకొక బ్రెడ్ స్లైస్ తీసుకొని దానిపైన కూడా టమాటో కెచప్ని పూసుకుందాం. ఇప్పుడు ఈ బ్రెడ్ని మనం బంగాళాదుంప పెట్టుకున్నాం కదా, ఆ బ్రెడ్ పైన పెట్టి కొంచెం ప్రెస్ చేసుకోండి. ఇలానే అన్నీ చేసుకోవాలి. వీటిని వేడి చేయడానికి ప్యాన్ పెట్టుకొని కొంచెం వేడైన తర్వాత కొంచెం ఆయిల్ పూసుకోండి. మీరు కావాలంటే బటర్ కానీ గీ కానీ వేసుకోవచ్చండి. ఒక శాండ్విచ్ని పెట్టుకొని 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ప్రెస్ చేస్తే బంగాళాదుంప మిక్సర్ బాగా అతుక్కుంటుందండి బ్రెడ్కి. పైన బటర్ కానీ గీ కానీ పూసుకోండి. రెండో సైడ్ తిప్పి ఆ సైడ్ కూడా 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు తీసి ప్లేట్లో పెట్టుకుందాం. ఇలానే అన్ని శాండ్విచ్లు రెడీ చేసుకోండి. ఇలా మనం అన్ని శాండ్విచ్లు చేసుకుందాం. ఈ శాండ్విచ్లను మీరు ట్రయాంగిల్ షేప్లో కానీ స్క్వేర్ షేప్లో కానీ మీ ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోండి. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.